చిట్టి కాజాలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే స్వీట్స్‌లో కాజా ఒక్కటే ఫేవరెట్ అని చెప్తా. సరే అందరికీ ఇష్టమైన ఈ చిట్టి కాజాలని చేద్దామా? మైదా ఆర్ గోధుమ పిండి లేదా చిన్న పిల్లలకి ఇచ్చే బాలామృతం పిండితో అయినా వీటిని చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోండి. ఇప్పుడే పక్కనే బెల్లంని తీసుకొని 1 కప్ బెల్లంకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. బెల్లం తీసుకోవడం అనేది పూర్తిగా మీ స్వీట్నెస్ని బట్టి ఉంటుంది. కరిగేలోపు ఇప్పుడు కాజాలు చేసుకుందాం. పల్చగా కాదు, అలా అని మందంగా కూడా కాదు. మీడియం థిక్నెస్తో చపాతీని చేసుకొని టైట్గానే రోల్ చేసుకుంటూ రండి. వాటిని కట్ చేసుకొని కొంచెం ఒత్తుకోండి, మంచిగా పొంగుతాయి అన్నట్టు. ఇప్పుడు కాగిన నూనెలో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చాక పక్కకు తీసేసి బెల్లం నీళ్ళుని సిమ్లోనే పెట్టి జిగురు కన్నా కొంచెం ఎక్కువ అతుక్కునే ఉన్నప్పుడు వాటిలో ఈ ఫ్రై చేసుకున్న కాజాలని వేసుకోండి. అంతే, సింపుల్గా చిట్టి కాజాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏ స్వీట్ అంటే బాగా ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం యమ్మీ టౌన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.